భారతదేశం అడుగడుగునా ప్రత్యేకమైన ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్న దేశం. ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి. అవి వాటి ప్రత్యేకమైన నమ్మకాలు, ఆరాధన పద్ధతులతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా జిల్లాలోని రాంపూర్ తహసీల్లో ఉన్న శ్రీ కోటిమాత ఆలయం కూడా అటువంటి ప్రత్యేకమైన ఆలయమే. ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే, భార్యాభర్తలు ఇక్కడ కలిసి పూజలు చేయలేరు. ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ ఈ ప్రదేశంలో భార్యాభర్తలతో కలిసి పూజలు చేయడంపై కఠినమైన నిషేధం ఉంది. ఇది మాత్రమే కాదు, జంట అక్కడ కలిసి పూజలు చేస్తే వారికి ఏదో చెడు జరుగుతుందని నమ్ముతారు కూడా. హిమాచల్ ప్రదేశ్లోని శ్రీ కోటిమాత పేరుతో ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం. పురాణాల ప్రకారం శివపార్వతులు తమ ఇద్దరు కుమారులైన గణేశుడు, కార్తికేయుడిని విశ్వాన్ని చుట్టి రావాలని కోరారు. కార్తికేయుడు తన వాహనం మీద కూర్చొని విశ్వ పర్యటనకు వెళ్ళాడు. అయితే గణపతి తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి తరువాత విశ్వం తల్లిదండ్రుల పాదాల వద్ద ఉంది అని చెప్పాడు. విఘ్నాధిపత్యంతో పాటు పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ ప్రత్యేకమైన సాంప్రదాయం వెనుక ఉన్న కథ కార్తికేయుడికి సంబంధించింది. పురాణాల ప్రకారం శివపార్వతుల తనయుడు కార్తికేయుడు వివాహం చేసుకోకూడదని దృఢంగా నిర్ణయించుకున్నాడు. కార్తికేయ నిర్ణయం గురించి తల్లి పార్వతి కలత చెందింది. ఈ ప్రదేశంలో తనను సందర్శించడానికి వచ్చే భార్యాభర్తలు ఒకరినొకరు విడిపోతారని శపించింది. ఈ శాపం కారణంగా భార్యాభర్తలు ఈ ఆలయంలో కలిసి పూజలు చేయకూడదని నమ్ముతారు. అయితే ఈ నియమం ఉన్నప్పటికీ వివాహిత జంటలు దూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వస్తారు. కానీ వారు విడివిడిగా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తమ జీవితం సంతోషంగా సాగిపోవాలి అని కోరుకుంటారు. నేటికి భార్యాభర్తలు ఇక్కడ కలిసి పూజలు చేయరు. అయితే శ్రాయ్ కోటి ద్వారం వద్ద ప్రతిష్ఠింపబడిన గణపతి తన భార్యతో కలిసి ఉన్న విగ్రహాలు నేటికి భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ ఆలయం దుర్గాదేవి 51 శక్తి పీఠాలకు ఎటువంటి సంబంధం లేదు. అయినా స్థానిక భక్తులలో ఈ ఆలయానికి ఉన్న గుర్తింపు ఏ శక్తిపీఠం కంటే తక్కువ కాదు. నవరాత్రి రోజులలో భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడకు చేరుకుంటూ ఉంటారు. అయితే భార్యాభర్తలు విడిగా దర్శనం చేసుకునే సాంప్రదాయాన్ని ఇప్పటికీ ఖచ్చితంగా పాటిస్తారు. ఆలయం చుట్టూ ఉన్న వాతావరణం చాలా ప్రశాంతంగా, ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంది. ఇది భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తుంది.